హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. మంత్రిని కలిసిన ఉద్యోగులు పెండింగ్లో ఉన్న బకాయిలపై సంచలనం అండి. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉపాధ్యాయ వర్కర్ల జేఏసీ కోరింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వైద్యారోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ను జేఏసీ నాయకులు సచివాలయంలో గురువారం కలిసి వినతి పత్రాన్ని మేరకు అందించున్నారు. ఆప్కాస్ వివిధ శాఖలు మరియు వివిధ సంస్థల్లోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని ఇచ్చిన హామీ ప్రకారంగానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారండి. నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష తదితర ప్రభుత్వ పథకాల సంస్థల్లోని అన్ని క్యాడర్ల ఉద్యోగులకి కూడా ఎంటీఎస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది జేఏసీ. ఉద్యోగ విరమణ వయసు అనేది 62 ఏళ్లకు మళ్ళీ తిరిగి పెంచాలని కూడా కోరడం జరిగింది. అలాగే 2014 జూన్ ముందు నుంచి వైద్యారోగ్య శాఖ స్కీమ్లలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, 2వ ఏఎన్ఎం, ఇతర క్యాడర్ల పారామెడికల్ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో ఉద్యోగులు అందించిన సేవలను పరిగణించి వయోపరిమితులు ఇచ్చి రెగ్యులర్ చేయాలండి. 2014 జూన్ తర్వాత ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, సమగ్ర శిక్ష, ఎన్హెచ్ఎం తదితర ప్రభుత్వ పథకాలు, మున్సిపల్, పంచాయతీ, యూనివర్సిటీలు, కేజీబీవీ, టీటీడీ, తదితర స్థానాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేసేందుకు నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలి అని జేఏసీ కోరడం జరిగింది. రెగ్యులరైజేషన్లో అందరికీ చట్ట ప్రకారంగా రెగ్యులర్ ఉద్యోగాలతో సమానంగా గ్రాస్ శాలరీలని చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆరోగ్య బీమా అమలు చేయాలి. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని పేర్కొంది. మంత్రులను కలిసిన వారిలో అయితే జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు, కోశాధికారి డి దయామణి గారు, కార్యదర్శి జె సింహాచలం, బి విజయరు, అలాగే బాందాని మఠాన్, అనురాధ, బేబీ రాణి తదితరులు అయితే ఈ సమావేశంలో పాల్గొన్నారండి. సో మొత్తానికి అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు పెండింగ్లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని కోరడం జరిగిందండి. ఈ మేరకు అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా వారికి రెగ్యులరైజ్ చేసేదానికోసం, అలాగే 62 ఏళ్లకు వయోపరిమితిని తిరిగి పెంచాలి అని కోరడము తదితర అంశాల గురించి అయితే ప్రభుత్వానికి విన్నపించారండి. సో ఈ మేరకు ప్రభుత్వం స్పందించవలసి అయితే ఉంది ఫ్రెండ్స్.